అనుకున్నదే జరిగింది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా అదరగొడుతుంది. తొలి రోజు పూర్తి డామినేషన్ సాధించింది. ముఖ్యంగా సిరాజ్ అద్భుతం చేశాడనే చెప్పొచ్చు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సూపర్ షో చేసిన సిరాజ్ మరోసారి వెస్టిండీస్పై చెలరేగాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ విండీస్ బ్యాట్స్మెన్ ఏమాత్రం కుదురుకునే అవకాశం ఇవ్వకుండా భయపెట్టాడు. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసరికి భారత్ పూర్తిగా ఆధిపత్యంలో నిలిచిందని చెప్పాలి. బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లతో అదరగొట్టారు. ఇక బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ అయితే ప్రస్తుతానికి 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్ జట్టు బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది. పరుగులు చేయడానికి ఆ బ్యాట్స్మెన్ అంతా ఇబ్బంది పడ్డారు. 44.1 ఓవర్లో 162 పరుగులకే ఆల్అవుట్ అయింది వెస్టిండీస్ జట్టు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులతో క్రీజ్లో ఉంది. ఇంకా 41 పరుగులు మాత్రమే వెనుకంజలో ఉంది. ప్రస్తుతం గిల్, కేఎల్ రాహుల్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. దీంతో ఇద్దరు భారీ స్కోర్లు నమోదు చేస్తే కేవలం తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ తోటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైంది. వెస్టిండీస్ బ్యాటర్లో జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. షై హోప్ 26 పరుగులు, రోస్టస్ చేస్ 24 పరుగులు చెప్పుకోదగ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న జూనియర్ చంద్రపాల్ నిరాశపరిచాడు. దీంతో కరేబియన్ జట్టు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సో ప్రస్తుతం ఈ మ్యాచ్ జరుగుతున్న తీరు చూస్తే 3-4 రోజుల్లోనే మ్యాచ్ ముగిసే అవకాశం ఉంది. భారత బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక బౌలర్లు అయితే చెలరేగారనే చెప్పాలి. సిరాజ్, బుమ్రా అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎదుర్కోవడంలో వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాను రాను పిచ్ కూడా బౌలింగ్కి ఇంకాస్త అనుకూలంగా మారే అవకాశం ఉండడంతో భారీ విజయంపై ఫోకస్ చేసింది టీమిండియా.